హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఈ వారం సినిమా ముచ్చట్లు ఎపిసోడ్ 11. ఇది వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మరింత చేయడానికి అయితే నాకు ఎంకరేజింగ్ ఉంటుంది. సో ప్రెసెంట్ నా సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ. సో మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకైతే ఆ సబ్స్క్రైబర్స్ అయితే బేస్ అయితే పెంచండి. కొద్దిగా చూడడానికి అయితే బాగుంటుంది. ఇప్పుడైతే ఎవరికైనా చెప్పాలన్నా కానీ చాలా బాధగా అయితే ఉంది నాకు, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉర్రని. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ అయితే పెంచండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంకా పదండి వీడియోలోకి వెళ్దాం. సో ఇంకా అప్డేట్ల గురించి మాట్లాడుకుంటే, ఈ వారంలో December 5th పుష్ప 2 రిలీజ్ అయితే ఉంది. సో దాదాపు అప్డేట్లు అన్ని ఆ సినిమాకి సంబంధించినవి ఉంటాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా మొదటి అప్డేట్ విషయానికి వస్తే, సెన్సార్ బోర్డు వాళ్ళు పుష్ప 2 కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. అది U/A సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. సో టోటల్ ఈ సినిమా రన్ టైం వచ్చేసి 200 minutes, అంటే 3 గంటల 20 నిమిషాలు. ఇంటర్వెల్ తో కలుపుకుంటే దగ్గర దగ్గర 3 గంటల 35 నిమిషాలు అయితే వస్తాయి సినిమా. సో అంతసేపు ఎంగేజింగ్ చేయాలంటే సినిమాలో చాలా కంటెంట్ అయితే ఉండాలి. కొద్దిగా మిస్ అయినా కానీ బ్యాక్ ఫైర్ అయితే అయిపోతుంది. సో ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీకు ఎవరు చెప్పని విషయం ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ లో కొన్ని సీన్స్ అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు. అదేంటంటే ఆ సీన్స్ ని బ్లర్ చేయమని, సీన్స్ అయితే వాళ్ళైతే బ్లర్ చేయమని చెప్పి సర్టిఫికేట్ వాళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఇంపార్టెంట్ సీన్స్ అయితే మీకైతే నేను చెప్తున్నాను. సో ఈ వీడియో ఈ సర్టిఫికేట్ గురించి అయితే ఎవరైతే చెప్పలేదు. జస్ట్ నార్మల్ గా రన్ టైం ఎంత, ఏ సర్టిఫికేట్ వచ్చిందని దాని గురించి మాట్లాడుకుంటారు. కాకపోతే దీంట్లో ఉన్న ఫ్రేమ్స్, ఆ సీన్స్ గురించి అయితే ఎవరైతే చెప్పట్లేరు. ఫస్ట్ టైం నేనే చెప్తున్నా. సో మీరు యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కానీ మీకైతే దొరకదు. సో వీళ్ళు మెన్షన్ చేసిన షార్ట్ ఏంటంటే, ఎక్సైజ్ ద విజువల్ ఆఫ్ ఫ్లయింగ్ కట్ లెగ్ ఆఫ్ విలన్ ఎట్ TCR 3 hours 5 minutes 20 seconds. అంటే 3 గంటల 5 నిమిషాల 21 ఫ్రేమ్ దగ్గర విలన్ కాల్, అంటే బనవత్ సింగ్ కాల్ అయితే ఎగిరిపోతుంది. సో దాన్ని బ్లర్ చేయమని చెప్పి సెన్సార్ బోర్డు వాళ్ళైతే టీమ్ కి అయితే సర్టిఫికేట్ ఆర్డర్ అయితే ఇచ్చారు. సో 5th షాట్ వచ్చేసి, ఎక్సైజ్ ద విజువల్ ఆఫ్ హీరో హోల్డింగ్ కట్ ఆర్మ్ ఆఫ్ విలన్ టు మేక్ ఇట్ ఇండికేటివ్ ఎట్ TCR 3 hours 6 minutes 29 seconds. అంటే 3 గంటల 6 నిమిషాల 29 ఫ్రేమ్ దగ్గర హీరో విలన్ చెయ్యి నరికి ఇట్లా లేపుతాడు. సో ఆ సీన్ కూడా వీళ్ళు బ్లర్ చేయని చెప్పి సినిమా యూనిట్ వాళ్ళకైతే ఆర్డర్ అయితే ఉంది దీంట్లో. సో వాళ్ళైతే ఖచ్చితంగా ఇదైతే పాటించాల్సిందే, లేకపోతే దిబ్బేస్తారు సెన్సార్ వాళ్ళు. సో ఇక్కడ బ్రూటల్ సీన్స్ ఏ ఉన్నాయి. ఆ చేయి నరకడం, కాలు నరకడం, ఆ చేయి బట్టి తిప్పడం, నరికిన చేయని. సో చెప్పాలంటే నాకు తెలిసి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చి సో ఇక్కడ సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇక్కడ హీరో అయితే మనోజ్ సింగ్ ది కాలు చేయి నరికి ఇట్లా పారై వేస్తాడు. సో ఎందుకంటే నాకు తెలిసి సినిమాలో ఇంటర్వెల్ తర్వాత కానీ వాళ్ళ అమ్మని కానీ లేకపోతే శ్రీవరన్ కానీ లేపేస్తారు. సో ఆ రివెంజ్ కోసమే పుష్ప అయితే బనవత్ సింగ్ కాల్ కానీ చేయి కానీ నరికి ఇట్లా కోపంతో చేసి ఉండడేమో అనిపిస్తుంది నాకు. సో మీకేమనిపించింది అదైతే కామెంట్ అయితే చేయండి. సో ఇంకా కొన్ని వర్డ్స్ అయితే బ్లర్, అంటే మ్యూట్ చేయమని చెప్పి వాళ్ళైతే ఇండికేషన్ అయితే ఇచ్చారు. సో అదేంటంటే, సో ఈ వర్డ్ ని మ్యూట్ చేయమని చెప్పి సెన్సార్ బోర్డు వాళ్ళైతే టీమ్ కి అయితే ఆర్డర్ అయితే ఇచ్చారు. సో అది ఎక్కడ స్టార్ట్ అయ్యి 36, అంటే సినిమా స్టార్ట్ అయిన 1 నిమిషానికి డైలాగ్ అయితే వస్తుంది. సో దాన్ని బ్లర్ మ్యూట్ చేయమని చెప్పి సినిమా యూనిట్ కి అయితే సెన్సార్ బోర్డు అయితే చెప్పారు. సో వీళ్ళు ఇచ్చిన ఈ సర్టిఫికేట్ లో 2 సీన్స్ అయితే లీక్ అయితేనే. సో మీకైతే నేను అయితే ఎక్స్క్లూజివ్ గా చెప్తున్నా. సో ఇది ఇంకా 2 విషయం గురించి మాట్లాడుకుంటే, ఇది టికెట్ల గురించి. తెలంగాణలో అయితే పుష్ప సినిమాకి సంబంధించి పెద్ద హైక్స్ అయితే ఇచ్చారు. సో డే 4, అంటే ముందర రోజు అయితే ప్రీమియర్స్ అయితే ఇస్తారు. December 4th 9:30 PM కి. సో ఆ షోకి దగ్గర దగ్గర మల్టీప్లెక్స్ లో సింగిల్ స్క్రీన్స్ లలో కలిపి దగ్గర దగ్గర 1,200 రూపాయలు అయితే ఉంది టికెట్. అఫీషియల్ గానే వాళ్ళైతే పోస్ట్ అయితే చేస్తారు. సో దీనికి గారాలు ఏమిటో డైరెక్ట్ వాళ్ళు బుక్ మై షోలో కానీ వాళ్ళు కొత్తగా ఒక డిస్ట్రిక్ట్ యాప్ అయితే తయారైతే ఇచ్చారు ఈ సినిమా కోసం. సో దాంట్లో అయితే వాళ్ళు పెట్టేస్తారు. సో 1,200 అనేది చాలా ఎక్కువనే. చూద్దాం మరి నాకు సెట్ అవుతుంది కాదు అనేది. సో మీరు ఎవరైనా ప్రీమియర్ షో చూసే వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఇంకా డీటెయిల్ గా టికెట్ల సంబంధించిన విషయం గురించి అయితే నేను ఒక షార్ట్ వీడియో అయితే చేసిన. సో ఇక్కడ రెండో విషయం ఏంటంటే పుష్ప గురించి. సో ఈ సినిమాకి సంబంధించిన టికెట్లు అయితే బుక్ మై షోలు అయితే ఉండట్లేదు. సో జొమాటో వాళ్ళైతే కొత్త యాప్ అయితే తయారు చేశారు టికెట్ బుకింగ్స్ కోసం. అది డిస్ట్రిక్ట్ యాప్. సో ఈ సినిమా తోటి అది లాంచ్ అయితే చేస్తారు, అంటే ప్రయోగం అయితే చేస్తారు. సో ఎవరైనా టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆ డిస్ట్రిక్ట్ యాప్ లో అయితే వెళ్ళి బుక్ అయితే చేసుకోండి. హైదరాబాద్ వరకు అయితే వస్తుంది. ఇంకా రీజనల్ ప్లేసెస్ అంటే డిస్ట్రిక్ట్స్ వాటిల్లో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో చూద్దాం. సో ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి. ఇంకా మూడో విషయం ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించిన టికెట్లు అయితే గవర్నమెంట్ అయితే హైక్ అయితే పెద్దగా ఇచ్చింది. సో దానికి సంబంధించిన నేను ఒక లెంత్ షార్ట్ అయితే ఒకటైతే చేసిన. సో మీకు ఆ టికెట్ల గురించి తెలుసుకోవాలంటే ఆ షార్ట్ అయితే వెళ్ళి చూడండి. నా ఛానల్ ఉంది, రీసెంట్ గా అప్లోడ్ చేసిన ఈరోజు మార్నింగ్. సో దట్స్ ఇట్. ఇది పుష్పక్ సినిమాకి సంబంధించిన అప్డేట్. ఇంకోటి కూడా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ఫీలింగ్స్ సాంగ్ అయితే ఈరోజు అయితే రిలీజ్ కాబోతుంది. సో ఆ సాంగ్ స్పెషల్ ఏంటంటే, ప్రతి లాంగ్వేజ్ లో ఆ
స్టార్టింగ్ 30 సెకండ్స్ 20 సెకండ్స్ మలయాళం బిట్ అయితే ఉంది. సో రీసెంట్ గా అక్కడ కొచ్చిలో జరిగిన ఈవెంట్ లో అయితే అల్లు అర్జున్ అయితే రివీల్ అయితే చేసిండు. ఆ సాంగ్ సంబంధించిన ప్రోమో అయితే చిన్నగా అయితే రిలీజ్ చేసిండు. చూడడానికి అయితే సాంగ్ అయితే చూడడానికి కానీ వినడానికి అయితే చాలా బాగుంది. సో ఈవినింగ్ అయితే రోజు అయితే ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. సో నాకైతే ఆ సాంగ్ మీద చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. సో మీరు చూద్దాం, అందరం చూసి మాట్లాడుకుందాం తర్వాత ఆ సాంగ్ గురించి. సో ఇది పుష్ప 2 కి సంబంధించిన అప్డేట్స్ ఈ రోజు. ఇంకా రెండో అప్డేట్ విషయానికి వస్తే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన అప్డేట్. యాక్చువల్ గా ఆ సినిమాకి సంబంధించిన మూడో సాంగ్ రెండో సాంగ్ గుర్తొస్తలేదు కానీ, సో ఒక సాంగ్ అయితే రీసెంట్ గా మొన్న అయితే రిలీజ్ అయింది. ఆ సాంగ్ నాన్న హైరాణ. సో ఆ సాంగ్ ఉండడానికి అయితే యావరేజ్ అయితే ఉంది. సో విజువల్ అంటే కొండస్ అయితే వచ్చినాయి ఆ సాంగ్ లో, లిరికల్ సాంగ్ లో. సో ఆ సాంగ్ చూడడానికి అయితే చండాలంగా ఉంది. ఆ విఎఫ్ఎక్స్ చేసింది కూడా కానీ మరి దారుణంగా కైన్ మాస్టర్ యాప్ లో చేసినట్టుంది. సో అమ్మ ఇంత బడ్జెట్ అయితే ఇచ్చారు ఈ సినిమాకి. సో దిల్ రాజు అయితే చాలా పెట్టింది ఈ సినిమా ఖర్చు. సో శంకర్ ఇస్ బ్యాక్ అని కాలేకపోతాడేమో అనిపిస్తుంది నాకు ఆ సాంగ్ చూసిన తర్వాత. సో ఇంకా సినిమా చూసిన తర్వాత ఎట్లుంటుందో. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేయండి ఆ సాంగ్ మీద. సో నాకైతే అసలు నచ్చలేదు సాంగ్ అయితే. విజువల్స్ అయితే మరి దారుణంగా అయితే ఉంది. ఉన్న ఇంట్రెస్ట్ కూడా దుబ్బేటట్టుంది. సో సంక్రాంతికి ఏం జరుగుద్దో అని కొద్దిగా నాకైతే టెన్షన్ అయితే ఉంది గేమ్ చేంజర్ సినిమా గురించి అయితే. ఇది రెండో అప్డేట్ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి. సో ఇంకా మూడో అప్డేట్ విషయానికి వస్తే ఇది కూడా రామ్ చరణ్ కి సంబంధించిన అప్డేట్. యాక్చువల్ గా ఆయనది నెక్స్ట్ సినిమా RC16 పుచ్చిబాబు తనతో అయితే చేస్తుండే. సో ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం అయితే దివ్యందు శర్మని అయితే తీసుకురు. సో ఆయన ఎవరంటే పాపులర్ మిర్జాపూర్ సిరీస్ లో మున్నవయ్య క్యారెక్టర్ ఇచ్చిండుగా. సో ఆయన పేరే దివ్యందు శర్మ. సో ఆయన ఈ సినిమాలో ఒక కీలక రోల్ అయితే చేస్తుండు. సో ఈ అప్డేట్ అయితే నిన్న బుచ్చిబాబు సన్ అయితే ఎక్స్ లో అయితే రివీల్ అయితే చేసిండు. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఈ వారం సినిమా అప్డేట్లు. ఇంకా ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే ఈ వారంలో కా సినిమా అయితే ఈటీవీ విన్ లో అయితే స్ట్రీమ్ అయితే అవుతుంది. లక్కీ భాస్కర్ అయితే ప్రైమ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో ఈ సినిమాలు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. 2 సినిమాలు అయితే బాగానే ఉన్నాయి. సో ఈ సినిమాకి సంబంధించిన రివ్యూలు కూడా మన ఛానల్నే ఉన్నాయి. ఇంకా థియేటర్కల్ రిలీజెస్ విషయానికి వస్తే పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు అయితే ఏం లేవు ఈ వారంలో. లాస్ట్ వీక్ లోనే ఉన్నాయి. సో అవి కూడా పెద్ద అయితే ఆడతలేవు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలో చూసుకోండి. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ వేరే ఎపిసోడ్ అయితే కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.